హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యశ్వంత్ దొంగల. ఈరోజు నేను మీకు క్లాసిక్ 350 BS6 2020 వర్షన్ అయితే రైడ్ చేసి చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దాని యొక్క ఫీచర్స్ ఇంకా ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. వెహికల్ చూస్తాక మనకి ఇలా ఉండిద్ది. రెడ్ హీట్ ఎడిషన్ ఇది. వెహికల్లో 346cc సింగిల్ సిలిండర్ 19 bhp పవర్ ఇంకా 28 మీటర్ టార్క్ అయితే ఉంటుంది వెహికల్లో. ఇప్పుడు వచ్చే వెహికల్స్ అయితే అంతేం బాగోట్లేదు, కాకపోతే వైబ్రేషన్స్ ఒకటి మాత్రం రెడ్యూస్ చేశారు కొత్తగా వచ్చే రాయల్ ఎన్ఫీల్డ్స్లో. ఈ బైక్స్ అయితే చాలా బాగుంటాయి. అందరూ ఈ సెకండ్ హ్యాండ్స్లో ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కొనడానికి. ఇప్పుడు దొరకపోయేప్పటికి కాస్ట్ కూడా చాలా ఎక్కువే చెప్తున్నారు సెకండ్ హ్యాండ్లో. ఫుల్లీ క్రోమ్ పార్ట్స్ అయితే ఉంటాయి వెహికల్లో, ఫ్రంట్ అలాయిస్, బ్యాక్ కూడా. పెట్రోల్ ట్యాంక్ కూడా ఫుల్లీ మెటలే వచ్చింది, కాకపోతే వైబ్రేషన్స్ ఉంటాయి వెహికల్లో. టాప్ స్పీడ్ చేసేటప్పుడు వైబ్రేషన్ అనేది ఎక్కువ అయింది. చలో ఇక రైడ్ కూడా స్టార్ట్ చేద్దాం బైక్ మీద ఒకసారి. వెహికల్ మనకి టోటల్ 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉంది. నేను కొంచెం హైట్ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఫ్యూయల్ ట్యాంక్ నుంచి పైకి కూడా వచ్చేసినాయి కాళ్ళు. కంఫర్ట్ అయితే చాలా బాగుండేది రాయల్ ఎన్ఫీల్డ్స్లో. వైబ్రేషన్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి అసలు. ఇప్పుడు మనం 75 స్పీడ్లో ఉన్నాము, హ్యాండిల్ మొత్తం వైబ్రేషన్ వచ్చేస్తుంది అసలు. కంఫర్ట్ అయితే చాలా బాగుంది కూర్చొని డ్రైవ్ చేయడానికి. ఇది ఒక అప్రైట్ పొజిషన్లో ఒక హార్స్ మీద రైడింగ్ చేస్తున్నట్టుంది. సీటింగ్ కంఫర్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. పోస్చర్ కానీ మనం ఎక్కడ బెండ్ అయ్యి డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. ఫుల్లీ స్టాక్ వెహికల్. ఇప్పుడు ఏమి చేంజెస్ చేయలేదు వెహికల్లో ఇప్పుడు వరకే. సైలెన్సర్ చేంజ్ చేయిస్తే ఆఫ్టర్ మార్కెట్ సౌండ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. పర్లేదు, స్పీడ్ బాగానే వెళ్తుంది, కానీ వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మనకి బాడీ ఇంకెక్కడ రావట్లేదు వైబ్రేషన్స్, ఓన్లీ హ్యాండిల్ బార్లు ఒకటే వస్తున్నాయి వైబ్రేషన్స్. టూరింగ్కి యూజ్ చేసుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంటుంది వెహికల్లో. కొంతమంది చెప్పరిగా ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళు బైక్ కొనిస్తారు, ఇష్టం వచ్చినట్టు షార్ట్స్ చేస్తారు ఈ వెహికల్స్లో. షార్ట్స్ చేస్తే ఇంజిన్ అనేది ఈజీగా సీజ్ అయిపోద్ది. వెహికల్ అంత జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మనం ఇప్పుడు ఈ బైక్స్ అనేది రావట్లేదు. BS6.2 phase 2తో వస్తున్నాయి కదా, అవన్నీ అసలు బీటింగ్ రావు. వెహికల్స్ అంతా ఏం నచ్చలేదు నాకు, కాకపోతే వైబ్రేషన్స్ ఒకటి ఉండవు ఆ వెహికల్లో. ఇప్పుడు ఈ ఉన్న వెహికల్స్ క్రోమ్ పార్ట్స్తో ఉన్నాయి కదా ఈ వెహికల్స్, ఓల్డ్వి. జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఇది ఒక యాంటిక్స్ టైప్, ఇక మ్యూజియంలో పెట్టుకుని చూస్తారు సో అట్లా చూసుకోవాలి.
షార్ట్స్ వేసినప్పుడు వెహికల్ ఏమైందంటే ఇంజిన్లో ఉన్న ఎయిర్ అంతా ఒక్కసారి కంప్రెషన్ అయ్యి మీరు కిల్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటారు షార్ట్స్ పడడానికి. ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు ఒక్కసారి ఎయిర్ అనేది బయటికి కంప్రెషన్ వచ్చింది కదా, అప్పుడు లోపల ఇంజిన్లో ఉన్న హీట్కి లోపల పార్ట్స్ అన్ని డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి షార్ట్స్ అయితే వేయద్దు వెహికల్లో. మేక బ్రో, ఏంది బ్రో? వెహికల్ ఆనర్ అయితే వెహికల్ 35 to 40 మైలేజ్ అయితే వస్తుందని చెప్తున్నాడు. పైగా ఫుల్లీ స్టాక్ వెహికల్ కదా వచ్చింది. మీరు కానీ ఎగ్జాస్ట్ చేంజ్ చేస్తే ఎయిర్ ఫిల్టర్ 30 అయితే వస్తుంది మైలేజ్ మ్యాక్సిమం. చూసి కూడా వస్తావారా నువ్వు? ఇటు సైడ్ చూసాడు వెహికల్ వస్తుందని చూసి కూడా వస్తున్నాడు మెల్లగా. ట్రాఫిక్ రూల్స్ అన్నీ బాగా స్ట్రిక్ట్ చేయాలి అవనగడ్లో. దీన్ని డబుల్ లైన్ చేస్తే రోడ్ని ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు మనం కూడా. లేకపోతే ఎవడు పడితే వాడు ఎటు నుంచి పడితే అటు నుంచి వచ్చేస్తున్నారు. చూసారు కదా మొత్తం క్లాసిక్ 350 రైడర్ రివ్యూ అయితే. నాకు అనిపించిన విషయాలు అయితే చెప్పాను నేను మీకు, ప్రోస్ అండ్ కాన్స్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకా లైక్ కూడా చేయండి వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యశ్వంత్ అంగుల్ యూట్యూబ్ ఛానల్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.